ఈ వీడియోలో నేను మీకు లైవ్లో ప్రూఫ్ అనేది చూపిస్తాను. ముందు బాగానే హెయిర్ లేని ఒక పర్సన్కి అయితే ట్రై చేశానన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు హెయిర్ అనేది ఎంత ఫాస్ట్గా పెరిగిందో, అది కూడా 1 వీక్లోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి ఫ్రంట్ అనేది హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా. మీకు ఫ్రంట్ అనేది హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈరోజు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. దీంతో మీ ఫ్రంట్ హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ఫ్రంట్ హెయిరే కాదండి, మీకు ఎక్కడ హెయిర్ ఫాల్ అయినా సరే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. చాలా పల్చగా ఉంది, మా హెయిర్ పిలకలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. పిలకలా ఉన్న హెయిర్ కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. తక్కువ టైంలోనే హెయిర్ పెరగడానికి ద బెస్ట్ రెమెడీ అనమాట. అంటే మీరు అన్నీ ఇలానే చెప్తారు, ఇది వాడాలి అది వాడాలని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే రెమెడీతో ఇప్పటి వరకు హెయిర్ గ్రోత్ లేదు అనే ప్లేస్లో కూడా హెయిర్ అనేది వెంటనే రీగ్రోత్ అవుతుంది. బట్ ఇప్పటి వరకు కూడా ఈ టెక్నిక్ అనేది ఎవరు షేర్ చేసి ఉండరు. ఒకసారి చూసి ట్రై చేయండి. ఫస్ట్ టైంకి మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది 2 వారాల్లోనే మీరు అనుకున్న దానికంటే కూడా 10 రెట్లు ఒత్తుగా ఉంటుంది. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది అలోవెరా. ఇక్కడ నేను ప్లాంట్ బేస్డ్ అలోవెరా తీసుకున్నాను. ఒక లీఫ్ అనేది సరిపోతుంది. మనకి షార్ట్ హెయిర్ ఉన్నా లాంగ్ హెయిర్ ఉన్నా ఒక లీఫ్ సరిపోతుందండి. నీట్గా వాష్ చేసి తర్వాత అలోవెరాకి సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసుకోవాలి. తర్వాత మనం అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ లేదు అనుకుంటే నార్మల్ అలోవెరా జెల్ అనేది యూజ్ చేయండి, మార్కెట్లో దొరికేది. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, 2-3 స్పూన్ల వరకు యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అలోవెరా జెల్ అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నాను. చూసారు కదా, మనకి జెల్ అయితే ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు ఒక కప్ అనేది తీసుకోవాలి. అలోవెరా జెల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ అలోవెరా జెల్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా స్టాప్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఉల్లిపాయలు. ఇవి వచ్చేసి చిన్న ఉల్లిపాయలండి. నార్మల్గా వీటినైతే నేను సూపర్ మార్కెట్లో కొన్నాను. ఎందుకంటే మన హెయిర్కి ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. నార్మల్గా ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో కంపేర్ చేస్తే ఈ చిన్న ఉల్లిపాయల్లో మనకి ఎక్కువ సల్ఫర్ ఉంటుంది. అలాగే హెయిర్ కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. జెట్ స్పీడ్ హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే తప్పకుండా వీటిని యూజ్ చేయాల్సిందే. 1 కప్ అనేది తీసుకున్నాను, పొట్టు కూడా తీసేసాను. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు అలోవెరా జెల్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి పేస్ట్ అయితే రెడీ అవుతుంది. ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. జ్యూస్ అనేది మనకి ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మనకి జ్యూస్ అనేది ఎక్కువగా మిగిలితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనకి 1 వీక్ వరకు ఈ జ్యూస్ అనేది ఉంటుంది. ఈ జ్యూస్ని కాసేపు పక్కన పెడదాం. తర్వాత నేను చూపిస్తున్నాను మెంతులు. ఇక్కడ 2 స్పూన్ల మెంతులు అయితే చూపిస్తున్నాను. మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెంతుల్ని కచ్చాపచ్చాగా మీరు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆనియన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతుల పొడిని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కానీ ఒక కడాయిలో కానీ హాట్ వాటర్ తీసుకోండి. వేడి నీళ్ళు అనమాట. చాలా వేడిగా ఉండాలి, అంటే గోరువెచ్చగా కాదు, బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న వాటర్లో ఇప్పుడు ఈ బౌల్ని పెట్టేయాలి. పెట్టేసి ఒక 2 మినిట్స్ అనేది అలా వదిలేయండి. వాటర్ హీట్కి ఇది మనకి హీట్ అవుతుందన్నమాట. సో మనం ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు 2-3 మినిట్స్ అనేది ఉంచితే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 2-3 మినిట్స్ తర్వాత ఇది మనకి హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది మనకి ఒక మంచి హెయిర్ గ్రోత్ సీరం లాగా వర్క్ అవుతుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది అనమాట. మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసాం కదా, సో కొంచెం చిక్కగా అవుతుంది. ఇది చూడడానికైతే బయట మార్కెట్లో కొనే సీరం లానే ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇందులో ఇప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంట్లో ప్రజెంటు మీరు ఏ కోకోనట్ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నారో ఆ కోకోనట్ ఆయిల్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో విటమిన్ ఈ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 విటమిన్ ఈ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హెయిర్ అనేది లేని ప్లేస్లో రీగ్రోత్ అనేది అయిందనమాట. ముందైతే ఇక్కడ హెయిర్ అనేది లేనే లేదండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనపడుతుంది గ్రోత్ అయిన బేబీ హెయిర్ అయితే. ముందు అస్సలు హెయిర్ లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది హెయిర్ ఫ్రంట్ బాగాన. అలాగే హెయిర్ వాల్యూమ్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. పల్చగా ఉన్న హెయిర్ అనేది ఒత్తుగా అయింది,
పొడవుగా కూడా పెరిగింది. సో ఇంతకంటే లైవ్ డిఫరెన్స్ ఎక్కడ కనపడొద్దండి, మీరే ట్రై చేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న హెయిర్ గ్రోత్ సీరమ్ని స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోవాలి. ముందైతే మీరు స్కాల్ఫ్కి అప్లై చేసుకోండి, దానివల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. లెంత్ కంటే కూడా మీరు స్కాల్ఫ్ మీద బాగా దృష్టి పెట్టి కాటన్తో కానీ ఫింగర్స్తో కానీ అప్లై చేసుకోవాలి. వీలైనంత బాగా మీరు స్కాల్ఫ్కి అప్లై చేయండి. హెయిర్ని కోమింగ్ చేస్తూ అప్లై చేసుకోవాలి, మీకు అప్పుడు ఈవెన్గా అప్లై అవుతుంది. లేదంటే ఏదైనా స్ప్రే బాటిల్ సాయంతో కూడా మీరు అప్లై చేయొచ్చు. ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. హెయిర్ లేదు అని చెప్పేసి ఎవరైనా బాధపడుతున్నట్లయితే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది, హెయిర్ ప్రాబ్లం, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ పెరగట్లేదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా రీగ్రోత్ అయితే అవుతుందన్నమాట. మొత్తం అప్లై చేసిన తర్వాత బేబీ హెయిర్కి కూడా ఇంకొకసారి బాగా అప్లై చేయండి. అక్కడున్న బేబీ హెయిర్ అనేది ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అసలు హెయిర్ పెరిగిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ముందున్న హెయిర్ మొత్తం కూడా పెరిగిన హెయిరేనండి, సైడ్స్కున్న హెయిర్ కూడా పెరిగిన హెయిరే. సో ముందైతే సైడ్స్కి అస్సలు హెయిర్ లేదు, బట్ ఇప్పుడిప్పుడే హెయిర్ అనేది స్టార్ట్ అయింది, చాలా పెరిగింది. మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ అయితే. మీరు కూడా ట్రై చేస్తే 2 వారాల్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. అప్లై చేసిన తర్వాత 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచి మీకు నచ్చిన షాంపూతో మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. వారానికి ఒక్కసారి చేసినా మీకు వద్దన్న హెయిర్ అనేది పెరుగుతుంది. ఈ టిప్ అనేది ట్రై చేస్తే హెయిర్ పెరగదు అనడానికి లేదు, ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. చాలా మందిలో ఏంటంటే ఒక నిరాశ ఉంటుంది, అయ్యో మాకు హెయిర్ అనేది పెరగట్లేదు, అసలు పెరగదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. హెయిర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఏదో ఒక రెమెడీ మీరు కంటిన్యూగా వాడాలి. ఇది ఒకరోజు వాడి అది ఒకరోజు వాడి అలా కాదండి. మీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు, ఒకటి ట్రై చేయండి, అది కంటిన్యూగా ట్రై చేయండి. మీరు 2-3 వీక్స్ అయినా సరే ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక్కసారి ట్రై చేసి 2 సార్లు ట్రై చేసి వర్క్ అవ్వలేదని చెప్పేసి అనొద్దు. సో మీరు ఫస్ట్ టైం మీరు ట్రై చేసినప్పుడే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, బట్ అది మీకు చాలా తక్కువ రిజల్ట్ కనపడవచ్చు. బట్ సెకండ్ టైంకి మీకు 100 టైమ్స్ అనేది రిజల్ట్ కనపడుతుంది. అలా మీరు 2 వారాల పాటు వాడితే మాత్రం వద్దన్న హెయిర్ అనేది పెరుగుతుంది. బాయ్స్కైనా గర్ల్స్కైనా. బాయ్స్లో కూడా చాలామందికి బాల్ హెడ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ చిన్న ఉల్లిపాయల ట్రీట్మెంట్ అనేది కేరళలో ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళ హెయిర్ అనేది అంత ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఈ చిన్న ఉల్లిపాయలు అని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళాలి, మా దగ్గర లేవు, సో ఎక్కడ తెచ్చుకోవాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ చిన్న ఉల్లిపాయలు లేవు అనుకున్నప్పుడు మీ దగ్గర ఇంట్లో ఉండే పెద్ద ఉల్లిపాయలతో ట్రై చేసేయండి. ఆనియన్లో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి మన హెయిర్కున్న డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ కంట్రోల్ చేసి హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో నేను కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను. మీరు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే క్యాస్టర్ ఆయిల్ కానీ లేదనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఏ ఆయిల్ యూజ్ చేసినా నేను చెప్పిన మెథడ్లో యూజ్ చేయండి. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి హెయిర్ తక్కువ టైంలోనే నిజంగా సూపర్గా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.